ఇవాళ ప్రధాని మోదీ పుట్టపర్తిలో పర్యటిస్తారు. సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో ఆయన పాల్గొంటారు. ఇప్పటికే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ పుట్టపర్తికి చేరుకున్నారు. ప్రధాని మోదీ ఉదయం 9:30 పుట్టపర్తికి చేరుకుంటారు. మధ్యాహ్నం 12:25 వరకు వేడుకల్లో పాల్గొంటారు. అనంతరం కోయంబత్తూరుకు వెళ్లనున్నారు. ఇక ప్రధాని పర్యటన దృష్ట్యా ప్రతిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. పుట్టపర్తికి వెళ్లే అన్ని మార్గాలను పోలీసులు తమ అధీనంలో తీసుకున్నారు. సత్యసాయి స్మారంగా 100 నాణేన్ని 4 తమాల బిల్లాలను ప్రధాని ఆవిష్కరిస్తారు. ఇవాళ ప్రధాని మోదీ పుట్టపర్తిలో పర్యటిస్తారు. సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో ఆయన పాల్గొంటారు. ఇప్పటికే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ పుట్టపర్తికి చేరుకున్నారు. ప్రధాని మోదీ ఉదయం 9:30 పుట్టపర్తికి చేరుకుంటారు. మధ్యాహ్నం 12:25 వరకు వేడుకల్లో పాల్గొంటారు. అనంతరం కోయంబత్తూరుకు వెళ్లనున్నారు. ఇక ప్రధాని పర్యటన దృష్ట్యా పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. పుట్టపర్తికి వెళ్లే అన్ని మార్గాలను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. సత్యసాయి స్మారకంగా 100 నాణాన్ని 4 తపాలా బిళ్లలను ప్రధాని ఆవిష్కరిస్తారు. 100 మంది రైతులకు పాడి ఆవులను పంపిణీ చేస్తారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 10 ఏళ్లలోపు బాలికలకు ఆర్థిక భరోసానిచ్చే బహిత్తర పథకాన్ని ప్రారంభిస్తారు. విద్య, వైద్య, సామాజిక రంగాలకు సంబంధించిన మరో ప్రధానమైన పథకాన్ని ప్రధాని చేత సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ఆవిష్కరించే అవకాశం ఉంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవితేజ లైవ్ ద్వారా అందిస్తారు. రవితేజ, చెప్పండి, ప్రధాని అయితే పుట్టపర్తికి చేరుకోనున్నారు. అక్కడ ఏ పథకాలు ప్రారంభించే అవకాశం ఉంది? దీని గురించి మరింత అప్డేట్ ఇవ్వండి. రవితేజ, చెప్పండి. ఇవాళ ప్రధాని మోదీ పుట్టపర్తిలో పర్యటిస్తారు. సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో ఆయన పాల్గొంటారు. ఇప్పటికే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ పుట్టపర్తికి చేరుకున్నారు. ప్రధాని మోదీ ఉదయం 9:30 పుట్టపర్తి చేరుకుంటారు. మధ్యాహ్నం 12:25 వరకు వేడుకల్లో పాల్గొంటారు. అనంతరం కోయంబత్తూరుకు వెళ్లనున్నారు. ఇక ప్రధాని పర్యటన దృష్ట్యా పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. పుట్టపర్తికి వెళ్లే అన్ని మార్గాలను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. సత్యసాయి స్మారకంగా 100 నాణ్యాన్ని 4 తపాలా బిళ్లలను ప్రధాని ఆవిష్కరిస్తారు. 100 మంది రైతులకు పాడి ఆవులను పంపిణీ చేస్తారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే 10 ఏళ్లలోపు బాలికలకు ఆర్థిక భరోసానిచ్చే బృహత్తర పథకాన్ని ప్రారంభిస్తారు. విద్య, వైద్య, సామాజిక రంగాలకు సంబంధించిన మరో ప్రధానమైన పథకాన్ని ప్రధాని చేత సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ఆవిష్కరించే అవకాశం ఉంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం ఇవాళ ప్రధాని మోదీ పుట్టపర్తిలో పర్యటిస్తారు. సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో ఆయన పాల్గొంటారు. ఇప్పటికే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ పుట్టపర్తికి చేరుకున్నారు. ప్రధాని మోదీ ఉదయం 9 గంటల నుంచి పుట్టపర్తికి చేరుకుంటారు. మధ్యాహ్నం 12:25 వరకు వేడుకల్లో పాల్గొంటారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ, చెప్పండి, ఇవాళ మోదీ పుట్టపర్తికి వస్తున్నారు. ఆ పర్యటన వివరాలు ఏంటో అప్డేట్ ఇవ్వండి. ఈ రోజు పుట్టపర్తికి దేశ ప్రధాని నరేంద్ర మోడీ రానున్నారు. ఏదైతే
పుట్టపర్తిలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాలను అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. దీనికి గాను ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రధాని అయితే వస్తున్నారు. అయితే ఉదయం 9:45 పుట్టపర్తి ఎయిర్పోర్ట్ కు ప్రధానమంత్రి చేరుకుంటారు. అక్కడి నుంచి ఎయిర్పోర్ట్ నుంచి సాయి కుల్వంత్ మందిరంకు 10 గంటలకు చేరుకుంటారు. అక్కడ మందిరంలో ఉన్న భగవాన్ సత్యసాయి బాబా మహా సమాధిని అయితే దర్శించుకొని అక్కడే కొద్దిసేపు గడపనున్నారు. ఏదైతే అక్కడ ఏర్పాటు చేసిన వివిధ కార్యక్రమాల్లో మోదీ పాల్గొని అక్కడే దాదాపు ఒక 30 నుంచి 1 అవర్ వరకు అక్కడే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం సాయి కుల్వంత్ మహామందిరం నుంచి కూడా వెళ్ళి హిల్వ్యూ స్టేడియం లో బహిరంగ సభ అయితే ఉంది. బహిరంగ అంటే ఏదైతే ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలను ఉద్దేశించి కూడా మోదీ ప్రసంగించున్నారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ పూర్తయిపోయి ఇప్పటికే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే మంత్రి నారా లోకేష్ తో పాటు ఇతర రాష్ట్ర మంత్రులు అలాగే VVIPలు కూడా ఇప్పటికే ఇక్కడ చేరుకున్నారు. అలాగే భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, అలాగే బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ కూడా ఇప్పటికీ పుట్టపర్తికి చేరుకున్నారు. ఏదైతే భగవాన్ సత్యసాయి బాబా ఉత్సవాల్లో వీరందరూ కూడా పాల్గొనున్నారు. మరోవైపు మోదీ పర్యటన నేపథ్యంలో పుట్టపర్తినంతా కూడా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏదైతే పుట్టపర్తికి చుట్టూ ఉన్న దారులన్నీ కూడా పోలీసులు తమ ఆధీనంలో తీసుకున్నారు. ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్ ని పూర్తిగా మళ్లించిన పరిస్థితి ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఎందుకంటే ఏపీలో నిన్న రోజు చూసాము పెద్ద ఎత్తున మావోయిస్టుల కలకలం అయితే రేగింది. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోజు ఏపీకి ప్రధాని వస్తున్న నేపథ్యంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. దాదాపు సుమారుగా 5,000 మంది పోలీసులతో పుట్టపర్తి అంతా కూడా పూర్తి పటిష్ట బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. అయితే మోదీ ప్రసంగం అనంతరం కూడా 12:30 పుట్టపర్తి నుంచి లెఫ్ట్ అయ్యి తమిళనాడులోని కోయంబత్తూరులో మరో ప్రోగ్రామ్ లో మోదీ పాల్గొన్నారు. మోదీ అయితే పథకాలు ప్రారంభిస్తానని చెప్తున్నారు. మరి ఏ పథకాలు ప్రారంభించే అవకాశం ఉందంటారు? ఏదైతే భగవాన్ సత్యసాయి బాబుకు సంబంధించినటువంటి 100 శత జయంతి ఉత్సవాల్లో సత్యసాయి స్మారక ఏదైతే 100 రూపాయల నాణ్యాన్ని అలాగే 4 తపాలా బిల్లులు కూడా ప్రారంభిస్తున్నారో అయితే విద్యా వైద్యానికి సంబంధించిన కొన్ని పథకాలు అలాగే చిన్న పిల్లలు ఎవరైతే ఇక్కడ చదువుకుంటూ ఆర్థికంగాను వెనుకబడిన విద్య వైద్యము వాటన్నిటికీ సంబంధించిన కొన్ని పథకాలు అయితే ప్రారంభించబోతారు. అయితే గుజరాత్ నుంచి ప్రత్యేకించి 100 గోవులను ఇక్కడ ఈ సత్యసాయి ట్రస్ట్ కు అందిస్తున్నారు. అయితే సత్యసాయి ట్రస్ట్ వాళ్ళు ఆ గోవుల్ని ఇక్కడ స్థానికంగా ఉన్న రైతులకు కూడా అందిస్తున్నారు. ఎందుకంటే గుజరాత్ నుంచి ప్రత్యేకంగా తెప్పిస్తున్నారు. 100 గోవులను అయితే ఇక్కడికి తెప్పిస్తున్నారు. వీటన్నిటిలో కూడా ప్రధాని మోదీ అయితే పాల్గొనబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రవితేజ.